అందరికీ నమస్కారం అండి. నిన్న భారతదేశం 79వ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంది. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, నారా లోకేష్ గారి వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్లేస్లలో జెండా వందనం చేశారు. జెండా వందనం చేయటం అనేది మినిమం కామన్ సెన్స్. అది రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు చేయటం అనేది వాళ్ళ కర్తవ్యం అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి నిన్న ఆగస్టు 15 సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేసినటువంటి ఫోటోలు కానీ, జెండా వందనం చేశారన్నటువంటి పోస్టులు కానీ సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్లో కానీ ఎక్కడా రాలా. నేను కూడా విపరీతంగా ఎతికా. అయితే తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు జెండా వందనం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే జెండా వందనం చేస్తాడా, అధికారంలో లేకపోతే చేయడా అనేది నాకు వచ్చిన డౌట్ అండి. ఇదే ఇండిపెండెన్స్ డే అప్పుడు సవాంగం అన్న అని పిలిచి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో, ఎలా చేశాడో ఆయన అధికారంలో ఉండగా అందరు చూశారు కదా. మరి ఓడిపోయాడు అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు కదా ఆయన పులివెందుల్లో. 11 మంది ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని ప్రెస్ మీట్ పెడతాడు, బంగారుపాళ్యం వెళ్ళి చేయాల్సిన రచ్చ అంతా చేస్తాడు, గంజాయి తాగిన వాళ్ళని పరామర్శిస్తాడు, బెట్టింగ్ లేసిన వాళ్ళని పరామర్శిస్తాడు, ఇష్యూ లేని దగ్గర ఇష్యూ క్రియేట్ చేయడానికి పూనుకుంటాడు, కోర్టులో ఫైళ్ళు తగలబెట్టి క్వాడ్స్ అక్రమ్ మైనింగ్ చేసి లోపల ఉన్న వాళ్ళని పరామర్శించడానికి నెల్లూరు పర్యటనలు చేశాడు. మరి వీటన్నిటికీ ఓపిక ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి. కనీసం జెండా వందనం చేయటం అనేది మినిమం బాధ్యత కదా ఆయనకి. ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అండి. సరే, ఇప్పుడు ఆయన ఏపీలో లేడు. ఒకవేళ ఏపీలో ఉంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చేసేవాడేమో. సరే, ఇప్పుడు ఏపీలో లేడండి. కనీసం ఇప్పుడు ఆయన ఉన్న యలహంక ప్యాలెస్లోనో, బెంగళూరులోనో ఆ ఇంటి బయట జెండా వందనం చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు జెండా వందనం చేశారు కదా. నారా లోకేష్ గారి భార్య వాళ్ళ ఇంటి దగ్గర జెండా వందనం చేసింది కదా హైదరాబాద్లో. లోకేష్ గారు గుంటూరులో చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో చేశారు కదా. ప్రతి జిల్లా కలెక్టర్ చేశారు కదా. ప్రతి ఎమ్మెల్యే పాల్గొన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి అంత అహంకారం ఎందుకనేది నా డౌట్ అండి. ఇంత అహంకారంతో జాతీయ జెండాను ఆయన అవమానించాడని అనుకోవాలి కదండి. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, అదిగాక ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంత బాధ్యతారహితంగా ఆయన ప్రవర్తించడం జనాల్లోకి ఏం తీసుకెళ్లాలనుకుంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి? చిన్నపిల్లల్లో, కుర్రాళ్ళలో ఆయన ఎటువంటి విషబీజాలు నాటాలనుకుంటున్నాడు ఆయన? వైసీపీ వాళ్ళు నిన్న అందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఫ్రీ బస్ మీద మొరగటం ఇట్లాంటివన్నీ చేశారండి. ఫ్రీ బస్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి ప్రసంగం మీద ఇట్లాంటి అన్నిటి మీద మాట్లాడటం ఇవన్నీ చూసామండి. మరి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎందుకు ఎగరేయలేదు అనే క్వశ్చన్కి ఎవరన్నా ఆన్సర్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. భారత జాతీయ జెండాని ఎగరవేయటం అనేది ఒక బాధ్యత. ఎగరేసిన జెండాకి సెల్యూట్ చేయటం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోతే ఎలాగండి? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నిజంగా జాతీయ జెండాను ఎగరేయడానికి జగన్మోహన్ రెడ్డి అనర్హుడేనేమో నా ఫీలింగ్. 43,000 కోట్ల రూపాయల డబ్బులు అటాచ్ చేసి ఉన్నాయి సిబిఐ ఈడీ కేసుల్లో. 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. పిచ్చి మంది అమ్మి దాదాపుగా 30-40 వేల మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యాడు. చాలామంది అనారోగ్యంతో బాధపడడానికి కారణమయ్యాడు. ఇట్లాంటి నేను జాతీయ జెండాను ఎగరేస్తే మళ్ళీ చండాలంగా ఉండిద్దని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడా అనేదానికన్నా వైసీపీలో ఆన్సర్ చెప్పాలని నేనైతే 100% భావిస్తున్నా. ప్రజలు కూడా తెలుసుకోండి, జాతీయ జెండాని ఎగరవేయలేనోడు, దానికోసం ఒక పావు గంట టైం కేటాయించలేనోడు, అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్ననోడు, వారానికి ఒకరోజు టూరిస్ట్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ విధంగా ప్రయత్నిస్తారనేది